కాంగ్రెస్లోకి కేకే. తెలంగాణలో చేరికల వ్యవహారం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కేకే కాంగ్రెస్లోకి చేరేందుకు నిర్ణయించుకున్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేతో భేటీ కాబోతున్నారు. ఇదే సమయంలో ఖర్గే సమక్షంలో కేకే కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నట్లు సమాచారం. కాంగ్రెస్లో చేరిక నేపథ్యంలో కేకే తన ఎంపీ పదవికి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. గులాబీ పార్టీ సెక్రటరీ జనరల్గా వ్యవహరించిన కె కేశవరావు కేసీఆర్కు అత్యంత ఆప్తుడనే పేరుంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటయ్యాక కేకేతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. భేటీ అనంతరం కేసీఆర్తో పాటు వారి కూతురు హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి బారాసాను వీడారు. కూతురు విజయలక్ష్మి మే నెలలోనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగా కేకే మాత్రం ఇంకా పార్టీలో చేరలేదు. ఈ నేపథ్యంలో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో కేకే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోబోతున్నట్లు సమాచారం. ఈరోజు కేకే ఒక్కరే కాంగ్రెస్ పార్టీలో చేరుతారా లేక కేకేతో పాటు ఇంకా ఎవరైనా చేరబోతున్నారా అనేది సందేహంగా మారింది. కొన్ని రోజుల నుంచి తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ అధిష్టానం విస్తరణకు సంబంధించిన కసరత్తును దాదాపు పూర్తి చేసినట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఈరోజు సాయంత్రం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఈ భేటీలో నూతన పీసీసీ చీఫ్, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన తుది నిర్ణయం తీసుకుపోతున్నట్లు సమాచారం. ఈరోజు తుది నిర్ణయం తీసుకుంటే రేపే ప్రమాణ స్వీకారం చేస్తారనే ఊహాగానాలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. కానీ మంత్రివర్గంలో స్థానం కోసం, పీసీసీగా ఛాన్స్ కోసం తీవ్రమైన పోటీ ఉన్నందున అధిష్టానం ఎవరెవరికి ఏ పదవి ఇవ్వనుందో, ఎవరికి ఎస్ ఎవరికి నో చెప్పనుందనేది ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఆసక్తి రేపుతుంది, సస్పెన్స్గా ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.